విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 63. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. మార్నింగ్ బద్ధకంగా కళ్ళు నరుముకుంటూ నిద్ర లేచిన నాన్సీ వాల్ క్లాక్ మీద టైం చూసి షట్ అప్పుడే 10 అయిపోయిందా అని లేచి కూర్చొని జుట్టుని ముడిపెట్టుకుంటూ నైట్ మంజుకి కూడా చెప్పాను కదా 8కి అలా నిద్ర లేపమని, అయినా లేపలేదు స్టూపిడ్ అని చెల్లిని తిట్టుకుంటూ ఫస్ట్ టైం మనోజ్తో కలిసి జై ఆఫీస్కి వెళ్తున్నా ఏం డ్రెస్ వేసుకోవాలి అని తన వార్డ్రోబ్ మొత్తం చిందరవందర చేస్తూ మొత్తానికి చిల్లీ రెడ్ కలర్ డిజైనర్ సారీ కట్టుకోవడానికి రెడీ అవుతుంది. సరిగ్గా అప్పుడే గుడ్ మార్నింగ్ అక్క అని కాఫీ తీసుకుని రూమ్లోకి వచ్చిన మంజుషా వైపు చిరుకోపంగా చూస్తూ నిన్ను మార్నింగ్ త్వరగా లేపవే అని చెప్తే తీరిగ్గా 10కి వస్తున్నారా మేడం అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా చూస్తూ ఉంటుంది. నువ్వు చెప్పిన టైంకి నీ రూమ్కి వచ్చానక్క, బట్ ప్రశాంతంగా నిద్రపోతున్న నిన్ను డిస్టర్బ్ చెయ్యాలి అనిపించలేదు. ఎందుకంటే నువ్వు ఇలా పీస్ఫుల్గా ఎలాంటి టెన్షన్స్ లేకుండా నిద్రపోయి చాలా డేస్ అవుతుంది, అందుకే లేపకుండా వెళ్ళిపోయాను. నాన్సీ మంజుషా వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ మీ అందరినీ నేను బాగా హర్ట్ చేస్తున్నాను కదా, ఐఎమ్ సారీ మంజు. నువ్వు భరత్ని మ్యారేజ్ చేసుకున్నా తనకంటే ఎక్కువ నా గురించే ఆలోచిస్తూ మీ పర్సనల్ లైఫ్ని కూడా నా కోసం దూరం పెట్టేశావు. అక్క డోంట్ వరీ, డోంట్ టాక్ లైక్ దట్. నీకు ఆల్రెడీ ఈ విషయం గురించి క్లియర్గా చెప్పాను. నువ్వు అన్నీ మర్చిపోయి మూవ్ ఆన్ అయ్యాకే నేను భరత్ కూడా మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేస్తాము అని. ఈ విషయంలో మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో నువ్వు నా గురించి థింక్ చేయకుండా ఈ కాఫీ తాగి త్వరగా రెడీ అవ్వు. నాన్సీ చిన్నగా నవ్వి కాఫీ కప్ తీసుకొని ఫినిష్ చేసి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేలోగా మంజు రూమ్ మొత్తం నీట్గా సర్దేస్తుంది. చెల్లెలి హెల్త్తో నాన్సీ అందంగా సారీ డ్రేప్ చేసుకొని తన పేరెంట్స్కి చెప్పి మనోజ్తో జై ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. హాయ్ హర్ష. క్యాబిన్ డోర్ ఓపెన్ అయిన సౌండ్కి సిస్టమ్ నుండి చూపు తిప్పిన రుద్రాకి అందంగా నవ్వుతూ కనిపిస్తుంది మాయా. ఏ నిన్న ఆఫ్టర్నూన్ కదే రమ్మన్నాను, అప్పుడే వచ్చేసావేంటి అని వాచ్లో టైం చూస్తూ అడుగుతాడు. చెప్పాగా ఇవాళ నీ టైం మొత్తం నాకే ఇచ్చేయాలి అని. అయినా వర్క్ ఉందని నువ్వు అన్నందుకే కదా నేను 1 అవర్ లేట్గా వచ్చాను. వర్క్ చేసింది చాలు, ఇక పైకి లేగు, మనం బయటకు వెళ్ళాలి. హాఫ్ అన్ అవర్ పొట్టి ఎండింగ్లో ఉన్నాను, ఆల్మోస్ట్ అయిపోయింది. నువ్వు ఇలా చెప్తే నేనెందుకు వింటాను అని తనే రుద్ర సిస్టమ్ ఆఫ్ చేసి రుద్ర చేయి పట్టుకుని లాక్కెళ్ళి కారులోకి తోసి తనే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే షాపింగ్ మాల్ ముందు కారు ఆపుతుంది. ఇంత షాపింగ్ పిచ్ అంటే నీకు? ఎవ్రీ వీకెండ్ షాపింగ్ చేస్తూనే ఉంటావు కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని కారు దిగుతూ అడుగుతాడు రుద్ర. ట్రయల్ రూమ్లో రొమాన్స్ చేద్దామని అని కన్ను కొడుతూ ముందుకు కదిలిన మాయాను కొట్టలేక తన తల కొట్టుకుంటూ వెనకే ఫాలో అవుతూ ఉంటాడు రుద్ర. రేణు, వాట్ హ్యాపెన్? ఈ మధ్య నువ్వు చాలా మూడీగా ఉంటున్నావు. క్లబ్కి కూడా రావడం లేదు, కాల్స్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. ఆర్ యూ ఆల్ రైట్? యా మమత, ఐఆమ్ గుడ్. మా అబ్బాయి మ్యారేజ్ రీసెంట్గా జరిగింది కదా, సో కొంచెం బిజీగా ఉన్నాను అంతే. అది సరే, ఏదో అర్జెంటుగా మాట్లాడాలి అని ఇలా మాల్కి పిలిచావేంటి? హో అదా, ఏం లేదు రేణు, మీ అబ్బాయి మ్యారేజ్ నీకు నచ్చిన అమ్మాయితో కాకుండా నీకు నచ్చని అమ్మాయితో జరిగిందని ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉన్నావు కదా. ఎంత ఫీల్ అయితే ఏముంది మమత, వాళ్ళు విడదీయలేనంతగా కలిసిపోయారులే. డోంట్ వర్రీ, నీ కొడుకు విషయంలో నువ్వు ఓడిపోయినా నీ కూతురు విషయంలో నువ్వు గెలవాలి. అప్పుడే నీ కోడల ముందు నువ్వు విన్ అవుతావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు తెలుసు కదా నా కజిన్ హేమ గురించి. తనకి ఒక్కడే కొడుకు, కొన్ని వేల కోట్ల రూపాయలకి ఒక్కడే వారసుడు. తనకి మ్యాచెస్ చూస్తున్నారు తెలుసా. నాకు వెంటనే మీ డాటర్ గుర్తొచ్చింది. నీ స్టేటస్కి ఆ అబ్బాయి అయితే కరెక్ట్గా సెట్ అవుతాడు. నువ్వు చూస్తావని ఆ అబ్బాయి పిక్ కూడా తీసుకొచ్చాను అని మొబైల్లో ఫోటో చూపిస్తుంది. అబ్బాయి చాలా బాగున్నాడు మమత, కానీ మాయా స్టడీస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా. రేణు, అదృష్టం తలుపు తట్టినప్పుడు ఇవన్నీ ఆలోచించకూడదు. మ్యారేజ్ అయ్యాక కూడా మాయా హ్యాపీగా తన స్టడీస్ కంటిన్యూ చేయొచ్చు. ఏమంటావు? ఓసారి వినయ్తో కూడా డిస్కస్ చేసి చెప్తాను మమత. అది సరే, నీ కూతురు మ్యారేజ్ అంటే ఒప్పుకుంటుందా లేదా వద్దని గోల చేస్తుందా? వాట్ ఆర్ యూ టాకింగ్ మమత? అది నా కూతురు. తనకి నేను ఎంత చెప్తే అంత. నాకు చెప్పకుండా అడుగు కూడా ముందుకు వెయ్యదు. యునో, మాయాకి ఒక మేల్ ఫ్రెండ్ కూడా లేడు. అబ్బాయిలతో చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది తెలుసా నా కూతురు. అవునా అని నవ్వుతూ ఎదురుగా చూసిన మమత కళ్ళు పెద్దవి చేసి చూస్తూ
అవునవును. నిజంగా ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుందో నువ్వు కూడా చూడు అని రేణుక తలని అటు తిప్పుతుంది. మాయ రుద్ర చేపట్టుకుని తన భుజం మీద తలవాల్చి నెమ్మదిగా నడుస్తూ ఉంటే రుద్రతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే రుద్ర మాయ నడుము చుట్టూ చేతులు వేసి నడుస్తూ కనిపిస్తాడు. అది చూసిన రేణుక షాక్ అవుతూ పైకి లేచి నిల్చుకుంటుంది. లుక్, ఎగ్జాక్ట్గా ఇంకో 1 అవర్లో మీటింగ్ స్టార్ట్ అవ్వాలి అండ్ ఇవాళ ఎలా అయినా ప్యారిస్ ప్రాజెక్ట్ ఓకే అవ్వాలి. గాడి మీటింగ్ గురించి అందరికీ ఇన్ఫామ్ చెయ్యి. అలాగే ఇందాక నేను చెప్పిన ఫైల్స్ కూడా తీసుకొని రా అంటూ తన పిఏతో సీరియస్గా చెప్తూ మరోవైపు వర్క్ చేసుకుంటూ ఉన్న జై క్యాబిన్లోకి ఎక్స్క్యూజ్ మీ అని నవ్వుతూ చెప్తూ ఎంటర్ అవుతారు నాన్సీ అండ్ మనోజ్. కలిసొచ్చిన ఇద్దరిని చూసి జై కూడా నవ్వుతూ హే మీరా, ఏంటి సడన్ సర్ప్రైజ్ అని పిఏను వెళ్ళమని కళ్ళతోనే సైగ చేసి ఇద్దరిని కూర్చోమని సీట్ ఆఫర్ చేస్తాడు. నాన్సీ మనోజ్కి బొకే ఇచ్చి తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ ఇద్దరి మ్యారేజ్కి ఇంట్లో ఒప్పుకున్నారు అని నవ్వుతూ చెప్తారు. ఇట్స్ రియల్లీ గుడ్ న్యూస్ యార్, సో హ్యాపీ ఫర్ యూ గాయస్ అని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. మనోజ్కి తన ఆఫీస్ నుండి కాల్ రావడంతో ఎక్స్క్యూజ్ మీ అని కాల్ లిఫ్ట్ చేసి బాల్కనీ వైపు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. మనోజ్ వెళ్ళగానే నాన్సీ కన్నీళ్లతో జై వైపు చూస్తూ ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు జై అని ఏడుస్తూ ఎమోషనల్ అవ్వడం చూసిన జై ఏ నాన్సీ ఏంటిది చిన్నపిల్లలా అని పైకి లేచి నాన్సీను దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ ఉంటే నాన్సీ జై నడుము చుట్టూ చేతులు వేసి చిన్నపిల్లలాగా ఏడుస్తూ ఉంటుంది. జై చెప్పిన పెన్ డ్రైవ్ అండ్ ఫైల్ తీసుకొని తన ఆఫీస్కి వచ్చిన ఆద్య కరెక్ట్గా అప్పుడే తన క్యాబిన్కి వచ్చి జై అండ్ నాన్సీలను అలా చూసి షాక్తో బిగుసుకుపోతుంది. నువ్వు లేకుంటే నేను ఏమయ్యేదాన్నో తలుచుకుంటే భయంగా ఉంది జై, ఐ లవ్ యూ అని తను ఫ్రెండ్లీగా ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటే జై చిన్నగా నాన్సీ తల నిమురుతూ నిన్ను కేర్ చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ విత్ యూరా, లవ్ యూ మోర్ అంటున్న జై వాయిస్కి ఆద్య తన చేతిలోని ఫైల్ని వదిలేస్తుంది. వెనక నుండి వచ్చిన సౌండ్కి జై నాన్సీని వదిలి డోర్ దగ్గర నిల్చుకొనున్న ఆద్యాని చూసి షాక్ అవుతూ ఆద్య ఎప్పుడొచ్చావు, అయినా అక్కడే ఉన్నావేంటి, కమ్ అని పిలుస్తూ ఉంటే ఆద్య జై వైపు అసహ్యంగా చూస్తూ సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు అని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సరిపోయింది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.